హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. గోంగూర, కందిపప్పు, పల్లీలు, శనగపప్పు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద పప్పు కడుక్కొని కుక్కర్ పెట్టాను. ఇప్పుడు శనగపప్పు కూడా వేసుకుందాం దీంట్లో. పల్లీలు, సింపుల్ అండి. గోంగూర, పచ్చిమిర్చి ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నా. గోంగూర పుల్లగా ఉంటుంది కదా, పచ్చిమిర్చి ఎక్కువనే ఉండాలి. మీరైతే తగినంత వేసుకోండి. పల్లీలు, పసుపు, కొద్దిగా మెంతులు, మెంతులకు బదులు కొద్దిగా మెంతుకూర ఉన్నా వేసుకోవచ్చండి. ఇప్పుడు మంచిగా కడిగి పెట్టుకున్న గోంగూర, పల్లీలు వేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. పల్లీలు చాలా టేస్టీగా ఉంటాయి. శనగపప్పు వేస్తే కూడా చాలా బాగా వస్తుంది గోంగూర. ఉప్పు, దీంట్లో పోపు వేసుకోకూడదు, అందుకని నేను పైనుంచే ముందే నూనె వేసేసుకుంటున్నాను. మనకు శనగపప్పు ఉంది కదా, ఒక 6-7 విజిల్ దాకా రావాలి. కందిపప్పు అయితే తొందరగా ఉడుకుతుంది కదా, మనకు కొంచెం శనగపప్పు ఉన్నందుకు దానికోసం విజిల్ ఎక్కువ పెట్టుకోవాలండి. ఇక నేను 7 విజిల్ అట్లా పెట్టుకున్నాను. పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు వెల్లుల్లి, జీలకర్ర దంచి దీంట్లో వేసుకోవటమే. సింపుల్ అండి. ఇది దంచి దాంట్లో వేసుకోవాలండి. పోపు వేసుకోం కదా, అందుకని పచ్చివే దంచేసుకోవాలి. చూడండి పప్పు ఎంత బాగుందో. ట్రై చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.